వలసదారుల అరెస్ట్లతో అమెరికా రావణ కాష్టంలా మారింది. లాస్ ఏంజల్స్ లో అక్రమ వలసదారులను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఫెడరల్ ఏజెంట్స్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ నిరసనలు నెమ్మదిగా ఉగ్రరూపం దాల్చాయి. ట్రంప్ ప్రభుత్వం నేషనల్ గార్డులను రంగంలోకి దింపడంతో లాస్ ఏంజలస్ వీధులు రణరంగంగా మారాయి. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? అమెరికాలో వలసదారులు సేఫేనా? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికాలోని అక్రమ వలసదారుల ఏరివేతే లక్ష్యంగా జూన్ 6 నుంచి లాస్ ఏంజల్స్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు, FBI, ఇతర ఫెడరల్ ఏజెన్సీలు విస్తృత ఆపరేషన్లు ప్రారంభించాయి. గత శుక్రవారం డౌన్ టౌన్ లాస్ ఏంజల్స్లోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్, హోమ్ డిపో స్టోర్, ఓ క్లాత్ స్టోర్లో 44 మందిని అరెస్టు చేశారు. ఈ వారంలో మొత్తం 118 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఈ అరెస్టులో కొందరు గ్యాంగ్ సభ్యులు, డ్రగ్ ట్రాఫికర్లు, ఇతర క్రిమినల్ రికార్డులు ఉన్నవారు ఉన్నారని అధికారులు చెప్పారు. అయితే వలసదారులను ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేస్తుండటంతో స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. వందలాది మంది నిరసనకారులు డౌన్ టౌన్లోని ఎడ్వర్డ్ ఆర్ రాయ్బాల్ ఫెడరల్ బిల్డింగ్, మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ వద్ద గుమిగూడారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కొందరు ఫెడరల్ బిల్డింగ్ పై యాంటీ ఐసీఈ రాతలు రాయడంతో మరికొంత మంది పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే శనివారం నాటికి నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. లాస్ ఏంజల్స్ కు దక్షిణంగా ఉన్న పారామౌంట్ ప్రాంతంలో హోమ్ డిపో సమీపంలో ఐసీఈ ఏజెంట్లు ఉన్నారనే వార్తలతో నిరసనకారులు గుమిగూడారు. దక్షిణ దిశలో వాహనాల రాకపోకలకు ఉపయోగించే 101 నంబర్ ఫ్రీ వే రహదారిని మూసేశారు. అడ్డుకునేందుకు వచ్చిన కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులపై నిరసనకారులు చేతికొచ్చిన వస్తువులతో విరుచుకుపడ్డారు. కాంక్రీట్ ముక్కలు, రాళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ విడిభాగాలు, బాణాసంచాను అధికారులపైకి విసిరారు. ఒక కారును తగులబెట్టి రోడ్లపై ట్రాలీలు, చెత్త డబ్బాలను అడ్డంగా ఉంచారు. ఈ ఘర్షణలో ఒక నిరసనకారుడు ఫెడరల్ అధికారిపై రాయి విసిరి గాయపరిచాడని, ఆ వ్యక్తిని ఎల్పీడిఓ రేనాగా గుర్తించినట్లు FBI తెలిపింది. అతని అరెస్టుకు సహాయం చేసిన వారికి $50,000 రివార్డ్ ఆఫర్ చేశారు. అలాగే సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా ప్రెసిడెంట్ డేవిడ్ హుయోర్టా ఫెడరల్ అధికారులను అడ్డుకున్నారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూన్ 7న ఒక ప్రెసిడెన్షియల్ మెమోరాండంపై సంతకం చేసి 2,000 మంది నేషనల్ గార్డు సభ్యులను లాస్ ఏంజల్స్కు పంపారు. ఈ చర్యను చట్టవిరుద్ధతను అణచివేయడానికి అవసరమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. ఆదివారం ఉదయం నాటికి కాలిఫోర్నియా నేషనల్ గార్డుకు చెందిన 300 మంది సైనికులు నగరంలోని ఫెడరల్ బిల్డింగ్ల వద్ద మోహరించారు. సాయంత్రం నాటికి సంఖ్య 1700కు పెరిగింది. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ను అసమర్థులు అని విమర్శిస్తూ తమ విధులను నిర్వర్తించలేకపోతే ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ పోస్ట్ చేశారు. డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ హింస కొనసాగితే సమీపంలోని క్యాంప్ పెండిల్టన్ నుంచి యాక్టివ్ డ్యూటీ మరైన్స్ను కూడా పంపుతామని హెచ్చరించారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, మేయర్ కరెన్ బాస్ ఈ రైడ్స్ను క్రూరమైనవిగా అభివర్ణించారు. ట్రంప్ ప్రభుత్వం నేషనల్ గార్డ్ను రాష్ట్ర అనుమతి లేకుండా మోహరించడం రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, దీనిపై కాలిఫోర్నియా ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసిందని న్యూసమ్ తెలిపారు. లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్, లాస్ ఏంజల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ తాము సివిల్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్లో పాల్గొనబోమని, కానీ హింసాత్మక నిరసనలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. ఇక ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక దాదాపు 1,00,000 మందిని అరెస్ట్ చేసినట్లు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రకటించింది. ట్రంప్ అధ్యక్షుడైన తొలి 100 రోజుల్లోనే రోజుకు 660 మంది చొప్పున అరెస్ట్ చేశారు. గురువారం నాటికి డిటెన్షన్ సెంటర్లో ఏకంగా 54,000 మంది వలసదారులున్నారు. వేలాదిగా ఆందోళనకారులు గుమికూడడంతో వెంటనే అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అక్రమ వలసల ఏరివేత కోసం నేషనల్ గార్డులను ఉపయోగించబోమని, కేవలం అధికారులు, డిటెన్షన్ సెంటర్ భవనాల రక్షణ నిమిత్తమే వాళ్లను రప్పించామని లాస్ ఏంజల్స్ పోలీస్ చీఫ్ జిమ్ మెక్ డోనెల్ స్పష్టం చేశారు.
డజన్ల కొద్దీ ఆందోళనకారులను అరెస్ట్ చేశామని తెలిపారు. పెట్రోల్ బాంబ్ విసిరినందుకు ఒకరిని, అధికారులను బైక్తో ఢీకొట్టినందుకు మరొకరిని అరెస్ట్ చేశారు. ఇక ఫేస్ మాస్క్ ధరించి ఆందోళనలో పాల్గొంటే ఉపేక్షించేది లేదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఫేస్ మాస్క్తో ఎవరు కనిపించినా అరెస్ట్ చేయండని అధికారులకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ ద్వారా సూచించారు. ఉదయాన్నే నేషనల్ గార్డులు రావడంతో ఆందోళనకారుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. రాష్ట్ర పోలీసులు ఉండగా ఫెడరల్ సాయుధ విభాగమైన మీకు ఇక్కడేం పని అంటూ ఆందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. ఆందోళనకారులు 101 ఫ్రీవేపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సాయంత్రం కల్లా రాష్ట్ర పెట్రోల్ అధికారులు వారిని చెదరగొట్టి రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు అక్కడే నిలిపి ఉంచిన 4 సెల్ఫ్ డ్రైవింగ్ వేమో సంస్థ కార్లకు నిప్పు అంటించారు. మంటలు అంతటా అంటుకోవడంతో ఆ కార్ల నుంచి పేలుడు శబ్దాలు వినిపించాయి. గూగుల్కు చెందిన ఈ కార్లు రోబో టాక్సీ సేవలు అందిస్తున్నాయి. ఉద్యమకారులు రెచ్చిపోతుండటంతో అధికారులు వెంటనే లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ ప్రాంతాల్లో జనసంచారంపై నిషేధ ఆజ్ఞలు విధించారు. గుమిగూడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. డౌన్ టౌన్ లాస్ ఏంజల్స్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ నుంచి వలసదారులను విడిచిపెట్టాలని ఉద్యమకారులు నినాదాలు చేశారు. అప్పుడు అక్కడ ఆస్ట్రేలియాకు చెందిన 9 న్యూస్ టీవీ ఛానల్ మహిళా పాత్రికేయురాలు లారెన్ థామస్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉద్యమకారులను చెడగొట్టేందుకు నగర పోలీసులు, నేషనల్ గార్డ్ బలగాలు రబ్బర్ బుల్లెట్ల గన్లను పేల్చారు. దీంతో ఒక రబ్బర్ బుల్లెట్ లారెన్కు తగిలింది. ప్రత్యక్ష ప్రసారం వేళ ఈ ఘటన జరిగింది. విలవిల్లాడుతున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.